నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా చలో మరి మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన చూసేద్దామా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం మరి పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లు నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా ఎగ్జిట్ పోల్స్ లెక్కలనే లేదు జనసేన పవన్ ఇక గెలుపు ముఖం చూసేనా పవర్ మాదంటే మాదంటున్నాయి పార్టీలు మూడు పార్టీల లీడర్లు పెట్టుకున్నారు మస్తు ఆశలు ఏందయ్యా రాజేషు అస్సలు ఆగుతలేవు ఎమ్మెల్యేనైతా ఆ తర్వాత మంత్రిని కూడా అయితా మంత్రిని పావు గంటలనే కొట్టేసిండ్రు కోట్ల రూపాయలు సినిమాలలోనే చూస్తుంటాం ఇసోంటి సీన్లు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఇంకెవరు అచ్చెన్నాయుడు అంటారా రాంగ్ ఆన్సర్ టీడీపీ ప్రెసిడెంట్ పదవికి కొత్త వ్యక్తిని నియమించారట ఇక నుంచి రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీ కొత్త ప్రెసిడెంట్ మాత్రమే స్పందిస్తారట ఆ కొత్త ప్రెసిడెంట్ గురించి మంత్రి అంబటి రాంబాబు సార్ని అడిగితే చెబుతారు సార్ ఈ నాగార్జున సాగర్ ఇష్యూ మీద చంద్రబాబు ఏమైనా మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా పోనీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారా తెలుగుదేశం ఎవరు మాట్లాడలా ఇంకెవరూ మాట్లాడలేదా తెలుగుదేశం అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం మాట్లాడారు ఏంటి పురంధేశ్వరి గారు తెలుగుదేశం అధ్యక్షురాలా ఇదెప్పటి నుంచి అసలు ఏమన్నారు ఆవిడ నాగార్జున సాగర్ వివాదం అనవసరం వివాదం అంట 400 మంది పోలీసులు పంపించడం దారుణం అంట బాగా ఫీల్ అయ్యారేమో పాపం నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా రెండు పార్టీలకు అమ్మగారినే అధ్యక్షురాలిగా పెట్టారేమో తెలుగుదేశానికి అండగా ఉంటా నేను తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తా అని మాట్లాడాడు పిచ్చి పవన్ కళ్యాణ్ అవును చంద్రబాబు కూడా పవన్ కు జై కొట్టాడుగా ఏమయ్యా పవన్ కళ్యాణ్ మరి నువ్వు 8 సీట్లకు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి 8 సీట్లు మేము గెలిపిస్తామని చంద్రబాబు అనలేకపోయాడే అది అసలే తెలంగాణ కేసీఆర్ ని చూస్తే బాబుకు గజగజ తెలుసు కదా చంద్రబాబు అనలేకపోయాడు చంద్రబాబు సామాజిక వర్గం అనలేకపోయిందే అక్కడ జనసేన బీజేపీకి మద్దతిస్తుంది తెలుగుదేశం కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తుంది ఏపీలోనేమో జనసేన టీడీపీకి మద్దతిస్తుంది అసలు ఇదంతా చూస్తుంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూస్తున్నట్లుంది సరే సార్ మళ్ళా కలుద్దాం బాయ్ ఓట్లంటే తెలంగాణలో ఓట్ల పండగ అయిపోయింది ఐతారం నాడు ఎవరి భవిష్యత్ ఏందనేది తెలుస్తుంది ఇప్పటికైతే కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుందని చెబితే కొన్ని సర్వేలు మాత్రం మూడోసారి ముఖ్యంగా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పార్టీల లీడర్లు వాళ్ళ పార్టీకి ఎన్నెన్ని సీట్లు అనేది లెక్కలేసుకొని ఒక క్లారిటీకి వచ్చిండ్రు ఎవరి ధీమాల వారున్నారు కదా కానీ ప్యాకేజీ స్టార్ పవన్ మాత్రం తల పట్టుకున్నాడుల్లా ఏమైంది హెడ్ఏక్ ఇట్లా ఏమైంది అంటే కాదు ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతే లేనట్టున్నది ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఫలితాల నుంచి జనసేన ఎగ్జిట్ అయ్యేసరికి ఇంకా రిజల్ట్ చూసినా ఏం లాభం చూడకున్నా ఏం లాభం పార్టీ పరిస్థితి ఏందో తెలిసిపోయింది ఫ్యూచర్ ఎట్లుంటుందో కూడా అర్థమైపోయింది ఇక రాజకీయం చేస్తే ఎంత చేయకుంటే ఎంత పార్టీ పెట్టిన ఇన్నేళ్లకు తెలంగాణలో అటో ఇటో పువ్వు పాటోల సపోర్ట్ తోని పాదం మోపితే ఆఖరికి ఎగ్జిట్ పోల్స్ కనీసం లెక్కలకు కూడా తీసుకోకపోయేసరికి ఏమీ సేతుర సామి ఏమీ సేతు అని పాట పాడుకునే కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి పాపం అయినా పవన్ కళ్యాణ్ గారు ఏంది అంటాం 2014లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారు 2-3 ఏళ్ళు కలిసి ఉండి మరీ కటివ్ చెప్పుకున్నారు 2019లో ఏమో కమ్యూనిస్టులు బీఎస్పీలతో కలిసి 2 దిక్కుల పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఒక దిక్కు పువ్వు పార్టీతో సోపత్ చేసుకుంటేనే బహిరంగంగా బాబుతో కలిసి తిరుగుతుంటారు ఎందుకు సార్ పని లేని రాజకీయాలు చేస్తారా అని కానీ ఇప్పుడు జనాలకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది పోండ్రి తెలంగాణలో అయినా ఏపీలనైనా పవన్ మీటింగ్లకు వచ్చేటోళ్ళు అందరూ ఏదో సినిమా యాక్టర్ను చూడాలనే తపనతో వచ్చేటోళ్ళే తప్పితే రాజకీయాల ముచ్చటకు వచ్చేసరికి నటుని తిరిగానే చూస్తారు రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తారని తెలిసిపోయింది మరి మొత్తానికి నిలబడ్డ 8 జాగాల్లో డిపాజిట్లు పోతే ఇక ఏపీలో ఏం రాజకీయం చేస్తాడో అసలు చంద్రబాబు ఏం టికెట్లు ఇస్తాడో ఎక్కడ కూసబెట్టాలనో కూసబెట్టి మళ్ళోసారి ఈయనను కూడా మోసం చేసేటట్టే ఉన్నాడు అనుకుంటున్నారట జనసేనను బాగా అబ్జర్వ్ చేస్తున్న జనం కొంతమంది
పెద్ద పెద్ద మీటింగులు జరిగేటప్పుడు ఎవరన్నా పెద్ద లీడర్ వచ్చినప్పుడు పోలీసులు ఫుల్ సెక్యూరిటీ గుండి బాంబులు గిట్ల ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అమర్చిండ్రా అని చెకింగ్ చేస్తారు. డాగ్ స్క్వాడ్ తోటి నిత్యం పోలీస్ వెహికల్స్లలో తిరుక్కుంటా రోడ్ల మీద గస్తీ చేస్తారు. అట్లనే ఏమన్నా అనుమానాస్పదంగా కనపడితే వెంటనే నిర్వీర్యం చేసినామని ప్రకటిస్తారు. చాలాసార్లు విన్నాం కదా. అయితే మీరు ఎప్పుడైనా ఐఈడి మందు పాతరను నిర్వీర్యం చేస్తుంటే చూసిండ్రా? అయితే ఇప్పుడు చూడుండ్రి. రైట్, జనాలు రెడీగా ఉన్నారా? ఇక ఇక్కడ నుంచి అక్కడ దాకా కనబడుతున్న ఈ రోడ్డు మీద ఇగో ఇక్కడ నడిమిట్లో చిన్న బ్రిడ్జ్ లెక్క కనబడుతున్నది కదా, అగో అక్కడనే బాంబు ఉన్నది. ఇక ఇప్పుడు వీళ్ళు నిర్వీర్యం చేస్తారు, పెద్ద సౌండ్ వస్తుంది. ఎందుకైనా మంచిది కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తూ చెవులు మూసుకోండి. రెడీ, స్టార్ట్, 1 2 3. అమ్మ బాబోయ్, చూసిండ్రా నువ్వులా దుమ్మె ఎట్లా లేచిందో కొడుక. దుమ్మె ఇంతగానం కంటికి కనబడనంత పైకి ఈ రేంజ్లో లేచిందంటే అదే ప్లేస్ లేదన్న వాహనమో పొరపాటున మనిషి ఉంటే ఏంది పరిస్థితి ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తున్నదిలే. మామూలుగా ఇట్లాంటి సీన్లను వాటర్ పైప్ లైన్లు పగిలినప్పుడు నీళ్లు పైకి ఎగజిమ్ముతుంటే చూస్తాం, కానీ ఇప్పుడు ఐఈడి మందు పాత్రను నిర్వీర్యం చేస్తే దుమ్ము పైకి లేస్తే చూసినాం. భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలం పెదముసిలేరు చిన్నముసిలేరు బ్రిడ్జి కాడ మావోయిస్టులు ఐఈడి మందు పాత్రను పెడితే భద్రతా బలగాలు కనిపెట్టి ఇట్లా నిర్వీర్యం చేసినాయి. కానీ వామ్మో, పొరపాటున అక్కడ మనిషి ఉంటే ఎట్లుండు అనేది ఊహించుకుంటేనే జల్లుమంటున్నదిలే. తెలంగాణలో ఎన్నికల సంబరం ఓడిచిపోయింది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఆదివారం తెలుస్తుంది. ఆదివారం నాంక లీడర్లకు టెన్షన్ తప్పది. ఇండిపెండెంట్గా పోటీ చేసిన మా రాజేష్ కూడా మస్తు టెన్షన్లు ఉండుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏందో చూద్దాం. అరే మనం గెలిచినాం రా, మా పార్టీలు దావత్ చేసుకుందాం, ఫుల్ దావత్. మనం గెలిచినాం, జస్ట్ మనం గెలిచినామా. నమస్తే 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 చలమ్మా, నమస్తే 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 అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే బోస్ బాబు, బాగున్నా? మొత్తానికి గెలిచామా? ఏయ్, మా రాజేష్ ఏదో పెద్ద ఘనకార్యమే చేసినట్టున్నాడు. రాజేష్ అన్న జిందాబాద్. ఓ అంజలి, ఇన్ని రోజులు నీతోనేమైతుంది, నీకేం చేత కాదన్నావు కదా, ఇప్పుడు చూడు నేను ఎంత ఎత్తుకెదిగినో. అవునా, కంగ్రాచులేషన్స్. అన్నట్టు ఇప్పటి నుంచి నువ్వు అంటా నాకు ఫోన్లు చేయకమ్మా, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటా కదా. ఎప్పుడన్నా నాతో మాట్లాడాలనిపిస్తే మా పిఏకు ఫోన్ చేయి, ఆయన నా టైమింగ్ని బట్టి నీతో మాట్లాడాలన్నా వద్దా డిసైడ్ చేస్తాడు. పిఏ అపాయింట్మెంట్ ఏంది? ఇదంతా నాకేం సమజైతలేదు. ఆ జిందాబాదులేంది, ఆ బిల్డప్ ఏంది, అసలు నీ కథ ఏంది? ఇదిగో అంజలి, ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిని, నాతో ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. ప్రజాప్రతినిధివా అంటే? మనకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయిందమ్మా, లక్కుంటే మంత్రిని కూడా అయితా. ఏంది, ఎమ్మెల్యేవి మంత్రివా? ఏం మాట్లాడుతున్నావు రాజేష్? దమాకేమన్నా ఖరాబ్ అయిందా? అవుగాని అంజలి, మంత్రిత్వం ఇస్తానంటే ఆర్థిక శాఖ తీసుకోవాలనా లేకుంటే హోమ్ తీసుకోమంటావా? ఏదైతే బాగుంటుంది మనకు? అది కాదు, మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఎమ్మెల్సీ కావాలి. నువ్వు ఏది కాదు కదా. అట్లా కాదు అంజలి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన కదా, ఇప్పుడు గెలిచి ఎమ్మెల్యేని అవ్వబోతున్నా. ఇంకా రిజల్టే రాలే, ఏనంగా ఎమ్మెల్యే అయినావు? ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా, అందులో నేను గెలిచినట్టు చెప్పేసారు. ఏంది, ఎగ్జిట్ పోల్లో గెలిచినావా? దానికే ఇంత బిల్డప్? అరే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో గెలిచిన, రేపు అసలు దాంట్లో కూడా గెలుస్తా, ఎమ్మెల్యేని అయితా, ఆ తర్వాత మంత్రిని కూడా అయితా, మంత్రిని. సరే గాని నువ్వు గెలుస్తావని చెప్పిన ఎగ్జిట్ పోలు ఎవరు చేసిండ్లు? మా దోస్తుగాలే చేసిరు. నేనే గెలుస్తానని చెప్పి 10,000 రూపాయలు కూడా తీసుకువెరు నా దగ్గర, దావత్ చేసుకుంటారు. ఇగో అంజలి, ఇవన్నీ కాదు కానీ నీకేమైనా పని కావాలంటే చెప్పు, నేను చేసి పెడతా కదా. ఆలు లేదు సులు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఎగ్జిట్ పోల్లో గెలిచినా అని సంబరాలు చేసుకుంటున్నాడు మా రాజేషు. రిజల్ట్ వచ్చేదాకనన్నా ఆగుతలేడు కదా. పెద్ద వర్షం పడేలిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు అట్లనే ఉన్నది తెలంగాణలో లీడర్ల పరిస్థితి. ఇన్ని రోజులు కాలుకు బల్పం కట్టుకొని తిరిగి వాళ్ళను బతలాడి వీళ్ళను బతలాడి సొంత పార్టోళ్ళను బతలాడి ఓటర్లను బుట్టలనైతే వేయించుకునేసరికి ఇవాళ 1000 లారీల బరువును నెత్తిమీదికి వెళ్ళి తీసి కింద పెట్టినట్లు ఉన్నది. సరే, ఇవాళ ఒక్కనాడు ఆగితే అందరి జాతకాలు బయటపడతాయి. కానీ అయినా
ఏ పాటోల ధీమా ఎట్లున్నదో ఒక్కసారి చూద్దాం పాండ్రి. చాలా అంటే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయినట మంత్రి రామన్న. దగ్గర 50 రోజుల నుండి ఎండనక వాననక కాలుకు బల్పం కట్టుకొని తిరిగి ప్రచారం చేసిన సారు ఓట్లు అయిపోయేసరికి జరంత ప్రశాంతంగా ఉన్నాడట. అందుకే ఎట్లాంటి టెన్షన్ లేకుండా రాత్రి బిందాస్గా నిద్రపోయినా అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టుకొచ్చిండు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కే పట్టం కట్టినా గానీ అసలైన ఫలితాలు 3వ తారీఖు మాకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి. మా మీద మాకు నమ్మకం ఉన్నది. 70 సీట్లు రాబోతున్నాయి. ఏమన్నా ఉంటే ఆ రోజే మాట్లాడుకుందామని సార్ చెప్తే, ఇంకో దిక్కు రిజల్ట్ వెళ్ళిన తెల్లారే కొత్త సచివాలయంలో కేసీఆర్ సారు కీలకమైన కేబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడట. మరి రిజల్ట్ రాకముందే ఈ నిర్ణయం తీసుకొని కేబినెట్ సమావేశం పెడుతున్నాడంటే అసలు కిటికీ ఏమై ఉంటుందో ఏందో గానీ ఇగిటి దిక్కు కాంగ్రెస్ లీడర్లు వీళ్ళకంటే ఎక్కువ ధీమాతోటి ఉన్నారు. ఈ నిజామాబాద్ ఇప్పుడున్న కొత్త జిల్లా కానీ పాత జిల్లా కానీ 9 కానీ ఇప్పుడు 5 కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా గెలవబోతుంది. మళ్ళా 89లో ఎట్లా ఉన్నాయో అన్ని కాంగ్రెస్ కంప్లీట్గా వాష్ అయినట్టు ఈసారి కూడా కంప్లీట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. అబ్బరే కొడుకు చూసిన రానులా షబ్బీర్ అలీ సారు ధీమా స్టేట్ లో పవర్లకు వచ్చుడే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తారట. మా చరిత్రను మేమే తిరగరాయబోతున్నాం అని అంటున్నాడు. ఇక వీళ్ళిద్దరి మాటలు విన్న పువ్వు గుర్తు ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సారేమో తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో దుబ్బాక ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీలు కానీ ఇదే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వ్యతిరేకంగా ఇచ్చారు. ఇవి ఏం ఫలితాలు వచ్చాయో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా మేము అనుకున్న స్థానాల్లో మేము గెలుస్తాము, మెజార్టీ సీట్ సాధిస్తాము, తప్పకుండా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. వారే 3 పార్టీల లీడర్లు ఎవరికి వారు ధీమాగానే ఉన్నారుగా. మరిగా ఆఖరికి రిజల్ట్ ఎట్లొస్తుందో, ఏ పార్టీ వాళ్ళు పవర్ను చేజిక్కించుకుంటారో కానీ చూడబోతుంటే లీడర్లకైతే టెన్షన్ మామూలుగా ఉండేటట్టు లేదుగా 3వ తారీఖు దాకా. ఓట్ల ప్రచారం నడిచినన్ని రోజులు ఎట్లా నడిచింది? పొద్దుగాలనే కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటింటికి ఓవుడు, జమవుడు, 2 గల్లీలలో పాటలు పెట్టుకొని తిరిగి మళ్ళా అభ్యర్థి ఇంటికి వచ్చి టిఫిన్ చేసుడు, మళ్ళా కొద్దిసేపు కూర్చొని అట్లట్లా పోయొచ్చి 2 గల్లీలు తిరిగి బిర్యానో మటన్తోనో చికెన్తోనో అన్నం తినేది. చాలా అంటే చాలా దిక్కుల్లో ఇదే నడిచింది కదా. అయితే ఇప్పటి సంది ఎట్లుండబోతున్నదో ఈ అన్న మస్తు జోక్గా చెప్పిండు. ఒకసారి నుండ్రి. ఓట్లు అయిపోయినాయి, మన ఛాయ మనమే తాగాలి, మన ఉప్పు మనమే తినాలి, మన బిర్యానీ మనమే తినాలి, మన చికెన్ మనమే తినాలి, పొద్దుతే మన మందు మనమే తాగాలి, మన మందు మనమే తాగాలి. ఇక అయిపోయింది కథ సల్లగుండా ఇన్నారులా. ఇక ఇప్పటి సంది ఎవ్వరి కష్టం వాళ్ళదే, ఎవ్వరు సంపాదించుకున్నది వాళ్ళే తినాలన్నట. ఇన్ని రోజులు ఇంటి చుట్టూ తిరిగిన అభ్యర్థులు ఇప్పుడు మనం ఇంటికి పోయినా ఉండరు, స్తంభానికి లైట్ ఏమన్నా వేయరని చెప్తున్నాడు. కానీ చూడబోతుంటే ఈ వీడియో కావాలనే చేసి సోషల్ మీడియాలో పెట్టినట్టున్నదుల్లా. మరి ఇది నిన్న ఇయ్యాల చేసిందో లేకుంటే పాత వీడియోనో గాని అన్న చెప్పింది అక్షరాల నిజమే. అయినా అన్న నువ్వేం ఫికర్ కాకే, ఆదివారం రిజల్ట్ ఉన్నది, కొద్ది రోజులకు ఎంపీ ఎన్నికలు వస్తాయి, మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇట్లా 5 ఏళ్ళ ఎన్నికలే ఉంటాయి. ఏమంటున్నాం కానీ అన్న మాత్రం భలే గమ్మత్తుగా చెప్పిండు. మొన్నటి దాకా వాళ్ళు వచ్చి రాజకీయ నాయకులు, ఇప్పుడు మనం పోవాలి. నా ఇంటికాడ ఖమ్మం లైట్ వస్తలేదు పోవాలి మనమే, నా బోరికి కాలువ సాపు లేదని చెప్పేది మనమే. అయిపోయినాయి అన్ని వార్తలు, కానీ ఆఖరికి ఇంకో వార్త ఉంటది కదా, అది కూడా చూసేయాలి మరి. వాట్ ఏ డాన్స్ పో చెల్లమ్మ ఏకదమ్ వేస్తున్నది కదా డాన్స్. మ్యూజిక్ ఎంత స్పీడ్గా వచ్చినా ప్రతి స్టెప్ అద్దర కొట్టింది. కథ సాల్లగుండా కాళ్ళు చేతులలో స్ప్రింగులు గిట్లున్నాయా ఏంది? అబ్బబ్బబ్బబ్బా గిర్రుల భలేగా తిరుగుతున్నది, బొంగరం తిరిగినట్టు. ఆగ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఆశ్చర్యంగా ఎంత సైలెంట్గా చూసుకుంటా చెల్లమ్మ డాన్స్ స్కూలో కాలేజో తెలియదు కానీ చూడబోతుంటే బుజ్జమ్మ ప్రతిభను చూస్తుంటే ఫ్యూచర్లో మంచి డాన్సర్ అయ్యేటట్టే కొడుతున్నది. మరి ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నదో కానీ ఏం టాలెంట్ పోండ్రి. సోషల్ మీడియాలో ఎర్రగా తిరుగుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. కానీ బుజ్జి నువ్వు సూపర్ రా. ఇక బుజ్జమ్మ డాన్స్ ఇటు పక్కన ఉంచితే ఇటు తండ్రి బిడ్డ చూడుండ్రి.
బిడ్డ డాన్స్ చూసి తండ్రి వేస్తున్నాడు, తండ్రి డాన్స్ చూసి బిడ్డ వేస్తున్నదో అర్థమైతలేదు కానీ ఇద్దరికిద్దరు మస్తు ఖుషిగా ఆడిపాడిండ్రు. చూడబోతుంటే పెళ్లి ఫంక్షన్ లెక్క కొడుతున్నది కానీ మన దేశంలో డాన్స్ అంటే అదే క్రేజీ పోండ్రి. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మీకు తెలుసు కదా, రేపు మళ్ళీ ఇదే టైంకి మీకోసం ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. తెలుసు కదా మన టైము రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.